హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనం ఏం చెప్పుకున్నామండి? ఈ ప్రైస్ నిఫ్టీ 50 గురించి చూద్దాం. ఫస్ట్ ఈ ప్రైస్ ఈ శుక్రవారం ఏర్పరిచిన లో వరకు రావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు అని చెప్పాను. ఖచ్చితంగా రేపు మార్కెట్ దిగాలని చెప్పాను. నిన్ననే దిగాల్సింది, కానీ ఇక్కడ సిపిఆర్ ఉండడం వల్ల మనకు ప్రైస్ దిగలేదు. కానీ ఇవాళ సిపిఆర్ కింద క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ దీనికి అడ్డుకోవడానికి ఇక్కడ ఏది లేదు. ఈ ప్రైస్ చాలా సాఫ్ట్గా కిందికి దిగింది. చూడండి, మధ్య మధ్యన రెసిస్టెన్స్లు ఉన్నా కూడా మనకు ఇట్లాంటిది సిపిఆర్ లేదు. సిపిఆర్ ఉంటే కొంచెం ట్రబుల్ అయ్యేది. నిన్న సిపిఆర్ ఉండడం వల్ల ప్రైస్ సరిగా కిందికి మూవ్ కాలేదు. అదే నిన్న వీడియోలో చెప్పాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను నిన్న చెప్పినట్టే ప్రైస్ ఇంకా దిగాలి అని చెప్పాను కదా, దిగిందా? చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా దిగింది. బ్యాంక్ నిఫ్టీకి రెండు కొంచెం సిమిలారిటీ ఉందండి మధ్య మార్కెట్లో. ఇవి రెండు పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ పెరుగుతాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పెరుగుతుందని నేనే మార్కెట్ని కంట్రోల్ చేయట్లేదు. జస్ట్ నా ఈ ఊహ మాత్రమే, జస్ట్ గెస్సింగ్ అంతే. చూడండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఈ ప్రైస్ ఇలా 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 ఈ మంత్ మొత్తం ఇక్కడిక్కడనే తిరుగుతూ నెక్స్ట్ మంత్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ రివర్స్ అయినప్పుడు మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ కోసం చూడాలి. నేనైతే ఇంకా ప్రైస్ నిన్న చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా, నిన్నటి వీడియోలో ఏ విధంగానైతే చెప్పానో ఇలాంటి వీడియోలో కూడా అదే చెప్తున్నాను. రేపు కూడా ప్రైస్ ఈ ఏరియాలోనే తిరిగే ఛాన్స్ ఉంది. రేపు ఒకవేళ ఇట్లా దిగి బౌన్స్ బ్యాక్ కావచ్చు. ఎంత బౌన్స్ బ్యాక్ అయినా ఇక్కడ వరకేనండి. చూద్దాం, ఒకవేళ ఇది క్రాస్ అయితేనే మనం బై తీసుకుందాం, బై చేద్దాం. క్రాస్ కాకుండా మాత్రం బై చేయకండి, టెంప్ట్ అయ్యి. ఎందుకంటే ఇక్కడ దాకా వాళ్ళు కొందరు ట్రాప్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆపరేటర్స్, వాళ్ళు ఇక్కడ దాకా ప్రైస్ని తీసుకొస్తే చాలా మంది అబ్బా ఇది ఈ లైన్ కూడా క్రాస్ అవ్వచ్చు అని క్రాస్ కాకముందే ఫస్టే మనం ట్రేడ్ తీసుకుంటాం. అలా చేయొద్దండి. క్రాస్ అయ్యాకనే మనకు క్యాండిల్ కన్ఫర్మేషన్ అయినాకనే ట్రేడ్ తీసుకోవాలి. అది కూడా స్టాప్ లాస్ తోటే తీసుకోవాలి, వితౌట్ స్టాప్ లాస్ తీసుకోవద్దు. ఒక్కోసారి ఫేక్ బ్రేక్అవుట్లు కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చేయండి. నేనైతే ఈ ఎక్స్పైరీ నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా రాదనుకుంటున్నాను. మంత్ ఎండింగ్ వరకు రాదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖచ్చితంగా జనవరిలోనే ఇది రావాలి, బ్రేక్అవుట్ అవ్వాలి. చూద్దాం ఏమవుతుంది. నేను చెప్పినట్టుగానైతే ఇంకా ప్రైస్ దిగిద్ది, ఇంకా దిగకపోవచ్చు. ఏం దిగినా ఈ లైన్ వరకే దిగచ్చు. ఒకవేళ మనం అనుకున్న దానికి, మన ఊహకి విరుద్ధంగా అది కిందికి దిగి కింద క్లోజ్ అయితే మనం తర్వాత ప్రైస్ యాక్షన్ ఏంది అనేది మన వ్యూని రేపటి వీడియోలో నేను పంచుకుంటాను. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. నేనేం చెప్పానండి, రెడ్ డే ఆఫ్ కంటే కిందనే ఓపెన్ అయిందండి. బ్లూ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. బ్లూ మేబీ డేలో టార్గెట్. ఓకేనా? ఈ 15 మినిట్స్ చూడండి. ఓకేనా? 15 మినిట్స్లో అయితే మనకు రెండో క్యాండిల్ నుంచే మనకు ట్రేడ్ దొరుకుతుంది. 1 2 3 క్యాండిల్స్లో మనకు ప్రాఫిట్. ఇది కూడా అంతేనండి. 15 మినిట్స్ బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. 1 2 3 క్యాండిల్స్ వచ్చినాయండి. చూసారా? వర్కౌట్ అయిందా? మనం రేపటి గురించి చెప్పుకుందామండి. రేపటి లెవెల్స్ ఏంటంటే 24,500 పుట్, 24,150 కావాలండి. 24,350 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితేనే కాల్ బై చేసుకోండి. ఏం కాల్? 24,150 కాల్. సారీ, ఇక్కడ నేను 150. ఓకేనా? 24,350 ఎబో ఇట్లా దీని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే
24,150 కాల్ని బై చేసుకుంటాం. లేదు పుట్ సైడ్ చూడాలనుకుంటే 24,300 కింద క్యాండిల్ క్లోజ్ కావాలి, అప్పుడు మనం 24,500 పుట్ని బై చేస్తాం. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా సిపిఆర్ ఉందా లేదా చూసుకోండి. సిపిఆర్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, ఓకేనా. సిపిఆర్ ఉండి మన ప్రైస్ పైన ఉండి కింద సిపిఆర్ ఉండి ఇప్పుడు కిందికి వెళ్తుందిగా రెడ్ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందిగా, పుట్ బై చేసుకోవాలని చేసి పుట్ బై చేసుకొని ఇక్కడ సిపిఆర్ ఉందనుకోండి, అప్పుడు ప్రైస్ కిందికి వెళ్ళాక మీరు అలానే వెయిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రీమియం టీటా డికే అయ్యి ఎందుకంటే ఎల్లుండే ఎక్స్పైరీ కదా, రేపు వెడ్నెస్డే. సో అలా వెయిట్ చేయడం వల్ల మీ ప్రీమియం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి, అంటే కరిగే ఛాన్స్ ఉంది. సో టీటా డికే వల్ల ఇదండి, ఇది నిఫ్టీ 50కి సంబంధించింది. చూసారుగా 24,350 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 24,150 కాల్ బై చేసుకుంటాం. 24,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,500 పుట్ను బై చేసుకుంటాం. దానికి సంబంధించిన ప్రీమియం నేను చెప్తాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చెప్పినాక బ్యాంక్ నిఫ్టీ చూడండి, 53,300 పుట్టు, 52,400 కాల్. 52,900 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం కాల్ బై చేసుకుంటాం. ఏం కాల్? 52,400 కాల్. ఒకవేళ పుట్ సైడ్ చూడాలనుకుంటే 52,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ సైడ్ చూస్తాం, అది 53,300 పుట్. నిఫ్టీ సంబంధించిన ప్రీమియమ్స్ చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ సంబంధించిన ప్రీమియం ఏంటంటే మనకు అబౌట్ 210, ఏది 24,000. ఇప్పుడు ఒకవేళ మనం ఈ డే ఆఫ్ కింద రెడ్ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, పుట్ సైడ్ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు 24,500 పుట్ బై చేస్తాం. అది ఎప్పుడు బై చేయాలంటే 210 పైన క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం బై చేసుకోవాలి. అప్పుడు టార్గెట్ ఏంది 284. లేదు మార్కెట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఈ రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుంటే అప్పుడు మనం కాల్ బై చేస్తాం. ఎంత కాల్? 24,150 కాల్ బై చేస్తాం కదా. అప్పుడు ఎప్పుడు బై చేయాలంటే అది 244 మీద క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే మనం కాల్ బై చేసుకోవాలి. ఆ టార్గెట్ 384. బ్యాంక్ నిఫ్టీ చెప్తాను చూడండి. ఒకవేళ మనం పుట్ సైడ్ చూస్తే మాత్రం 724 మీద క్యాండిల్ క్లోజ్ కావాలండి, అప్పుడు బై చేసుకోండి, 940 టార్గెట్. ఒకవేళ కాల్ సైడ్ చూస్తే 829 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 1125. ఓకేనా. వీటికి సంబంధించి నేను ఒక్కొక్కసారి 5 సెకండ్స్ ఫ్రీజ్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ అన్నా లేకుంటే నోట్బుక్లో నోట్ అన్నా చేసుకోండి. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ట్రేడింగ్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు లాంచ్ చేస్తున్నారో నా వీడియో సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. నా సక్సెస్ 90+ అండి. ఓకేనా. ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.